అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఇక వివరాలకు వెళ్తే తెలంగాణలో అంగన్వాడీ ఖాళీలు 10,000కు పైగానే ఉన్నట్లు ఇక్కడ రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. మరి అంగన్వాడీ టీచర్ల డిమాండ్లు అయితే ప్రధానంగా చాలా ఉన్నాయి. ఇటు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది. అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాల పెంపుకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల్ని కూడా లెక్క చేయకుండా ఎలాంటి కేటాయింపులు జరగకపోవడం అన్యాయం. కాబట్టి అంగన్వాడీ యూనియన్లు, రాష్ట్రాల అంగన్వాడీ యూనియన్లు, ఆల్ ఇండియా అంగన్వాడీ యూనియన్లు అన్ని సంయుక్తంగా పోరాటాలు చేసి మరి ఖచ్చితంగా సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక బడ్జెట్ సమావేశాలు కూడా, పార్లమెంట్ సమావేశాలు కూడా త్వరలో జరుగుతాయి. ఆ పార్లమెంట్ సమావేశాల్లో మరి అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాల పెంపుకు సంబంధించి కూడా ఏమైనా కేటాయింపులు జరుపుతారా అనే విషయం మీద కూడా ఇప్పటికైనా అంగన్వాడీ యూనియన్లు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎంపీలకి, మంత్రులకి వినతి పత్రాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పెన్షన్ గ్రాట్యుటీ మీద దేశవ్యాప్త గ్రాట్యుటీ ఉద్యమం కూడా జరుగుతుంది. మరి దీన్ని ఒక ఉద్యమంలాగా ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అడగందే అమ్మాయినా పెట్టదు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులు, ఆయా పోస్టులు, సూపర్వైజర్ పోస్టులు అయితే భారీ ఎత్తున భర్తీ చేస్తూ నోటిఫికేషన్లు అయితే విడుదల చేస్తున్నారు. మరి తెలంగాణలో సైతం 10,000కు పైగా, దాదాపు 11-12,000 అంగన్వాడీ టీచర్ పోస్టులు, ఆయా పోస్టులు ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. కొన్ని సూపర్వైజర్ పోస్టులు కూడా ఖాళీగా ఉండే అవకాశం అయితే ఉంది. మరి ప్రధానంగా అంగన్వాడీ టీచర్ల డిమాండ్లు చూస్తే అంగన్వాడీ కేంద్రాల్లోని ఖాళీలను భర్తీ చేయాలి, టీచర్లపై అదనపు పనిభారాన్ని తగ్గించాలి, పీఎంశ్రీ స్కూళ్లలో అంగన్వాడీ టీచర్లనే తీసుకోవాలి, ఇక రిటైర్మెంట్ బెనిఫిట్లు వెంటనే విడుదల చేయాలి, అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించాలి, టీచర్లకు కనీస వేతనం 18,000 ఇవ్వాలి, 4వ తరగతి 3వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్లు అయితే ఉన్నాయి. ఇక చూస్తే టీచర్లకే ఆయాల పని, అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టుల భర్తీపై పట్టించుకొని ప్రభుత్వం, రిటైర్డ్ టీచర్లకు అందని బెనిఫిట్లు, హామీలకే పరిమితమైన కాంగ్రెస్ అంటూ ఇక్కడ చూస్తున్నాం. రాష్ట్రంలో అంగన్వాడీల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ దుర్భరంగా మారిందని అంటున్నారు. అనేక సమస్యలు అంగన్వాడీలను పట్టి పీడిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లు, ఆయాల పోస్టులు మొత్తం 71,400 ఉండగా అందులో 10,000కు పైగా ఖాళీలు ఉన్నట్లు సమాచారం. వీటిని భర్తీ చేసేందుకు సర్కారు ఎలాంటి చర్యలకు పూనుకోకపోవడం గమనార్హం. నిరుద్యోగ మహిళలందరూ కూడా ఎన్నో ఏళ్లుగా అంగన్వాడీ టీచర్ పోస్టులు, ఆయా పోస్టులు భర్తీ చేస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా అంగన్వాడీ ఆయాలు కూడా మాకు టీచర్గా ప్రమోషన్ వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు కూడా మాకు గ్రేడ్ 2 సూపర్వైజర్గా ప్రమోషన్ వస్తుందేమని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఇక 65 ఏళ్లు దాటిన టీచర్లు, ఆయాల పదవి విరమణతో దాదాపు 8,000 మరణించడం, రాజీనామా, అనారోగ్యం తదితర కారణాలతో వెళ్ళిన వారితో 2,000 పోస్టులు ఖాళీ అయ్యాయి. ఇంకా పెద్ద సంఖ్యలో ఖాళీలు ఏర్పడినా ఇప్పటివరకు భర్తీకి నోచుకోకపోవడం వల్ల చాలామంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే 2-3 కేంద్రాలని ఇన్ఛార్జీలతో పనిభారం పెరిగిపోతుంది. మరి ఎందుకు భర్తీ చేయడం లేదు, ఎందుకు ప్రభుత్వం ముందడుగు వేయడం లేదని తెలంగాణ అంగన్వాడీ టీచర్ల సంఘం రాష్ట్ర నాయకురాలు నిర్మల అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక టీచర్లపై అదనపు భారం పడుతుంది. అంగన్వాడీల్లో ఏర్పడిన ఖాళీలతో టీచర్లపై అదనపు పని భారం పడింది. కొన్ని కేంద్రాల్లో ఆయాలు చేయాల్సిన పనులు కూడా టీచర్లే నిర్వహిస్తున్నారు. ఇలా ఒక్కో టీచర్ 2-3 కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. దీంతో ఏ కేంద్రంలోనూ సరిగ్గా విధులు నిర్వర్తించలేక ఆ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీల భర్తీ విషయమై పలుసార్లు సంబంధిత శాఖ మంత్రి సీతక్కతో పాటు అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టింపు కరువైందని మండిపడుతున్నారు. సరే, ఏది ఏమైనా మార్చిలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఈ ఖాళీల భర్తీకి సంబంధించి నిధులు కూడా కేటాయింపులు జరపాలి, వెంటనే నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలి. ఇదిగో నోటిఫికేషన్, అదిగో నోటిఫికేషన్, అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఆల్రెడీ ఐసీడీఎస్ శాఖ అయితే ఏ ప్రాజెక్టు పరిధిలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా సమర్పించడం జరిగింది. ఇక నోటిఫికేషన్ విడుదల చేయడమే తర్వాయి భాగం అన్నట్లు ఉంది. మరి వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో ఖాళీ అంగన్వాడీ, ఆయా పోస్టులు, టీచర్ పోస్టులు, సూపర్వైజర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలకి నిధులు మంజూరు చేయాలి. అంగన్వాడీ టీచర్లకి 18,000 వేతనం ఇచ్చే విధంగా బడ్జెట్లో నిధులు కూడా కేటాయిస్తారని చెప్పి ఆశిద్దాం. విషయాల మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.